ఎంతో శ్రేష్టమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు సంఘంగా మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక్కొక్క క్యారెక్టర్ నుండి, వారి జీవితం నుండి, వారి పరిస్థితుల నుండి మనము ఏం నేర్చుకుంటున్నామో అది మనము ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. అది మనము క్రియారూపకంగా మన జీవితంలో అవలంబించాలి. అది మన జీవితంలో ఫలించాలి. దేవుని యొక్క వాక్యం గురించి అనేక రకాలుగా అది పోల్చబడింది. ఒక చోట అది సుత్తి వంటిదని, అగ్ని వంటిదని, కడుగు నీళ్ళ వంటిదని, శుద్ధి చేయు నీళ్ళ వంటిదని, పోషించు ఆహారం వంటిదని, ఈ రకంగా అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక పోల్చి ఆ వాక్యం యొక్క స్పష్టత, ఆ వాక్యం యొక్క విలువ, ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యత దేవుని యొక్క గ్రంథంలో మనం అనేక స్థలాలలో మనం చూస్తూ ఉంటాం. We see that the word of God is revealed to us in many forms. It is given to us as food. It is given to us as an armor. It is given to us as strength. It is given to us for comfort. ఆహారంగా, ఒక సుత్తి వంటిదిగా, ఒక శుద్ధి చేయు అగ్ని వంటిదిగా ఎన్నో రకాలుగా పోల్చున్నారు కదా. అలాంటి ఒక పోలికను ఈ దినము మనం ధ్యానం చేద్దాము. వాట్ ఈస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హౌ am I responding to the word of God? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితం టైంలో 3.5 సంవత్సరాలు యొక్క పరిచర్య సమయంలో ఆయన చేసిన అనేక మాటలు, ఆయన పలికిన అనేక మాటలలో, ఆయన ఉన్న అనేక సందర్భాలలో కొన్ని విషయాలు ఒత్తిడి చేసి చెప్పడము మనం కొన్ని దగ్గరలో మనం చూస్తాము. ఎవరైనా ఒక సంగతి బల్లగుద్ది చెప్పి, లేకపోతే అంచి చెప్పి, లేకపోతే ఆ విషయం పైన ఒత్తిడి చేసి, లేకపోతే అరిచి గట్టిగా చెప్పినప్పుడు దాని గురించి మనకి ఏమర్థమవుతుంది? ఆ విషయము దట్ షుడ్ బి అన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. ఎవరైనా ఒక విషయాన్ని మనకి చాలా గట్టిగా లేకపోతే ఒత్తిడి చేసి చెప్తున్నారు అంటే అది ఇట్ మస్ట్ బి అన్ ఇంపార్టెంట్ థింగ్. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు గట్టిగా లేకపోతే అరిచి చెప్పినట్టుగా మనము చూస్తాము. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 8వ అధ్యాయము 8వ వచనము, 2వ భాగం. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాక అని ఎలా చెప్పాను? బిగ్గరగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో తన శిష్యులతో అక్కడున్న ఆయన ఏ స్త్రీలను ఇంపాక్ట్ చేస్తున్నారో, ఆ స్త్రీలు ఏ స్త్రీలనైతే విడిపించినాడో, రక్షించినాడో, అపవాది యొక్క కుచ్చుల నుండి ఆయన రక్షించినాడో, వారందరి సమూహంలో కొన్ని విషయాలు వారికి చెప్తా ఉన్నారు. ఒక ఉపమానం తీసుకుని ఆయన వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరలోక రాజ్య సంబంధమైన విషయాలు, ఆయనలో ఎలాగ నడవాలో అన్ని విషయాలు ఆయన బయలుపరుస్తా ఉన్నప్పుడు ఒక దగ్గర మటుకు ఆయన ఈ ఉపమానము చెప్పుతూ
ఈ యొక్క ప్యాసేజ్ లో రాయబడిన ఉపమానం చెప్పుతూ ఆయన బిగ్గరగా చెప్పెను అని రాయబడి ఉంది. సరే, ఇది ఏంటి సందర్భము? 4వ వచనం నుండి మనం చదువుకుందాము. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చేమ లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడెను. ముండ్ల పొదములో వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించినను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాక అని బిగ్గరముగా చెప్పాను. ఆయన ఈ ఉపమానము చెప్పి చెవుగలవాడు, ఏ మాటలైతే నేను చెప్తున్నానో చెవుగలవాడు వినుగాక అని ఒత్తిడి చేసి, ఇంగ్లీష్ లో ఎలాగుందో తెలుసా? When he had said these things, he cried, "He who has ears, let him hear." ఆయన ఏడ్చెను. ఈ మాటలు చెప్తుండగా ఆయన ఏడ్చెను. నాకు ఈ మాట చదివినప్పుడు ఆయన ఎందుకు ఇంత ఒత్తిడి చేసి ఈ మాటను చెప్తున్నాడు? ఈ యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత బిగ్గరగా చెప్పవలసి వచ్చినది? ఎందుకు ఆయన ఏడ్చెను అంటే గట్టిగా ఒక ఏమంటారు, విత్ అ లౌడ్, విత్ అ మోర్ పవర్ఫుల్, విత్ అ మోర్ స్ట్రెస్డ్ టోన్ తో ఆయన మాట్లాడినట్టు మనకు కనబడతా ఉంది. ఎందుకు ఆయన ఒత్తిడి చేసి చెప్తున్నాడు అని ఆలోచన చేయడము, ఆ ఒత్తిడి దేనికోసము? అనేక మందితో మాట్లాడారు, అనేక ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కానీ ఈ సందర్భంలో ఆయన ఒత్తిడి చేసి చెప్తున్నారు, చెవిగలవాడు ఈ మాట వినుగాక. అయితే ఏంటుంది ఈ ఉపమానంలో? ఆయన విత్తువాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ విత్తువాడు కొన్ని గింజలు వేసినప్పుడు ఆ గింజలు కొన్ని నేల ప్రక్కన పడెను, కొన్ని రాతి మీద పడెను, కొన్ని ముళ్ళ పొద మధ్యలో పడెను, కొన్ని మంచి నేల పడెను. ఈ ఉపమానము ఆయన ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది? దెన్ హిస్ డిసైపుల్స్, 9వ వచనము, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా ఆయన, దేవుని రాజ్యము లెరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమానము భావమేమనగా, ఆ యొక్క పారబుల్, ఆ యొక్క ఉపమానము ఏదైతే ఆయన చెప్పినారో దాని వివరణ ఇవ్వడానికి ఆయన సిద్ధపడినాడు. ఎవరైతే అడిగినారో, ఏ శిష్యులైతే ఆశతో ఏంటి దీని అర్థం ఏంటి అని ఆయనను అడిగినప్పుడు ఆయన వారికి దాని యొక్క భావం ఏంటిది, దాని యొక్క అర్థం ఏంటిది, దేవుని యొక్క రాజ్యము సంబంధించి ఆ అప్లికేషన్ ఏంటిది, దానిలో ఉన్న అర్థం ఏంటిది, వాట్ డస్ ఇట్ మీన్, హౌ షుడ్ ఇట్ బి అప్లైడ్ అన్నది ఆయన వివరణ ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాము. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. దేంతో పోల్చినారు ఇక్కడ? దేవుని యొక్క వాక్యాన్ని విత్తనముకు పోల్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు
ఏదైనా పోలిక మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం ఈ మాట చెప్పుకున్నాం కదా. ఒక పారబుల్, ఒక కంపారిజన్, ఎక్కడైనా పారబుల్ ఉన్నదంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద లైక్‌నెస్ ఆఫ్ దట్ సిట్యుయేషన్. అది పోలి, దానిలో ఉన్న లెసన్ ఒకదానికి పోలి ఉన్నది అనడానికి ఆ యొక్క పారబుల్‌ని వాడడము మనం చూస్తాము. సో, ఈ పారబుల్‌లో, ఈ స్టోరీలో ఆ విత్తనానికి దేనిని పోల్చినారంటే దేవుని యొక్క వాక్యము అని మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలలో, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలివి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లైక్ ఎ సీడ్. ఈ విత్తనం ఏం చేస్తది? అసలు మనము విత్తనాలు గురించి మనకేం తెలుసు? మనం ఎలా అర్థం చేసుకోవాలి? విత్తనాలు ఏం చేస్తాము? దేనికోసం వాడతాము? ఆలోచించినారా? మనం విత్తనాలు దేనికోసం వాడతాము? అది భూమిలో నాటినప్పుడు ఫలించాలి. అది ఏ ఏ విత్తనము, ఏ చెట్టు విత్తనం అయితే ఆ చెట్టు యొక్క పువ్వు, ఫలము రావాలి. అది దేనికోసము ఆ విత్తనం వేస్తామంటే ఆ మొక్క ఏ గుణాన్నైతే కలిగి ఉన్నదో అది ఫలభరితంగా ఉండాలి అని ఆశతో ఆ విత్తనాన్ని నాటుతాం. అవునా? సో, దేవుని చేతిలో ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనము ఆయన నాటినప్పుడు ఏం ఆశపడతాడు? ఆ విత్తనము ఆయన వేసినప్పుడు ఏం ఆశపడతాడు? ఆ విత్తనము ఒక స్థలంలో వేసినప్పుడు ఆయన ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ కలిగి ఉంటాడు? అసలు ఆయన చేతిలో విత్తనం ఉన్నది దేనికోసము? అది నాటినప్పుడు, అది ఆ నేలన పడినప్పుడు అది ఫలించాలని. ఏ రైతునన్నా అడగండి, ఒక విత్తనం నాటుతున్నాడు అంటే ఆ మొక్క మొలవాలా, ఆ మొక్క ఏ విత్తనానికి సంబంధించిందో ఆ విత్తనం యొక్క ఫలము ఆ మొక్క భరించాలనే ఆ రైతు నాటుతాడు కదా! ప్రయాస పడతాడు కదా! మరి దేవుడు ఈ విత్తనాన్ని ఆయన వేస్తున్నప్పుడు ఆయన అది ఎక్కడ పడుతుందో దానిపైన ఆయన కేంద్రీకరించినట్లు ఈ ఉపమానంలో మనకు కనబడుతుంది. వేర్ ఇస్ దిస్ సీడ్ ఫాలింగ్? ఈ ఉపమానం చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే 2 విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఔట్‌కమ్ అయితే ఈ రైతు లేకపోతే ఇది దేవుని చేతిలో ఉంది. సో, దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో అది ఇట్ ఈస్ నాట్ డిటర్మైన్డ్ బై ద సీడ్. ఏ ఔట్‌కమ్ అయితే దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఆ రైతు ఈ ఉపమానంలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఆ విత్తనం పైన ఆధారపడి లేదు. ఈ ఉపమానంలో ఆ యొక్క ఎక్కడ పడుతుంది ఆ విత్తనము? సో, లోపము ఒకవేళ ఉన్నట్లయితే ఆ విత్తనంలో లేదు. అది ఆ విత్తనం ఎక్కడ పడుతుందో, ఆ స్థలము ఎలాగున్నది, ఆ స్థలం యొక్క గుణలక్షణాలు ఎలాగున్నాయి, ఆ స్థలం యొక్క స్థితి ఎలా ఉన్నది, దానిపైన కేంద్రీకరించబడి ఉన్నది. సో, చదువుదాము. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని విడమర్చి చెప్తున్నారు. తన శిష్యులకు, అక్కడ కూడిన ఉన్న ప్రజలకు, ఆయన రక్షించిన ఆ స్త్రీలకు, వీరందరూ అక్కడ ఉండగా ఆయన ఉపమానం చెప్తున్నాడు. 11వ వచనము. ఈ ఉపమానం భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండు వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము మెత్తికొని పోయెను. త్రోవ పక్కన పడిన విత్తనము ఎలాంటి స్థలములో పడిందో ఆ స్థితిని ఆయన వివరిస్తున్నాడు. ఎలా ఉన్నదంట? వారు వినువారు. కానీ ఆ వాక్యము
వారిలో వెళ్ళకుండా ఆ వాక్యము, ఆ బీజము, ఆ విత్తనము వారిలో ఎక్కడ లోపలికి వెళ్ళి అది విశ్వాసం పుట్టిస్తుందో, అది రక్షణకు దారి తీస్తుందో అని ఏం చేస్తాడంట అపవాది ఆ నేల త్రోవలో పడంగానే, ఆ త్రోవ ప్రక్కన పడంగానే వారి హృదయంలో నుండి దొంగతనం చేస్తాడంట. పోవును. అనేక సార్లు మన జీవితంలో ఫలము లేదు అంటే మనము దేనిపైన మనము నిందలు వేస్తా ఉంటాము. ఇఫ్ వి ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్, ఇఫ్ వి ఆర్ నాట్ yielding the fruit that is required, దేనిపైన మనం నింద వేస్తా ఉంటాము. అనేక సార్లు పరిస్థితి పైన కానీ, అపవాది పైన కానీ మనము నింద వేస్తా ఉంటాము కదా. ఈ పరిస్థితిలో ఈ నేలన పడిన విత్తనము ఎక్కడ పడిందంట, ఆ హృదయపు స్థితి ఎలా ఉందంట, అది నేలలాగా ఉంది. ఇట్ ఈస్ లైక్ అ పాత్ వే వేర్ the enemy can come and trample and pick it away. ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే, ఎలాంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే, అక్కడికి వచ్చి అపవాది దొంగతనము చేయగలిగిన స్థితిలాగా ఉన్నది. Those by the wayside are the ones who hear. Then the devil comes, వస్తాడంట అపవాది, and takes away the word out of their hearts. అపవాది వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అపవాది వచ్చి ఆ వాక్యాన్ని నా హృదయంలో నుండి దొంగతనం చేస్తున్నాడు. నా హృదయపు స్థితి ఎలా ఉన్నది? ఆ నేలలాగా ఉన్నది, దారి పడిన నేలలాగా ఉన్నది. 5వ వచనంలో ఇదే మాట, ఈ నేలన పడిన విత్తనము గురించి ఏమని రాయబడినది? కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశను. ఆ హృదయ స్థితి అలా ఉంది. నేలన పడ్డాయి గాని అవి త్రొక్కబడ్డాయి. They don't have the condition of the heart was that it was allowed to be destroyed and plucked away by the enemy. అలాంటి హృదయపు స్థితి ఆ యొక్క నేలనబడిన విత్తనము. లోపము విత్తనంలో కాదు, ఆ హృదయపు స్థితిలో ఉన్నది. దేవుని వాక్యము ఈ సంవత్సరం అంతా విన్నాము. మనం పరీక్ష చేసుకోవాల్సిన ఒకానొక ఇది. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు త్రొక్కబడడానికి అవకాశం ఇచ్చినాము. మన హృదయంలో నుండి అపవాది దొంగతనం చేసి ఆ వాక్యాన్ని వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చినాము. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ఒత్తిడి చేసి మాట్లాడుతున్నారు. ఆయన బిగ్గరగా అరిచి చెప్తున్నాడు. అంటే ఇది ఎంత సీరియస్ అయిన విషయమో మీరు అర్థం చేసుకోవాలి. The situation of the heart is such that the enemy is able to trample and destroy and steal away the word. Is your heart, my heart in that condition? దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించే హృదయంగా ఉండాలి, కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు, కానీ అపవాదికి అవకాశం ఇచ్చే స్థితిలో ఉన్నామా? అపవాది యొక్క ప్రణాళిక అది ఫుల్ఫిల్ అవడానికి అవకాశం ఇస్తున్నామా? వినువారు
ఏమనుంది 12వ వచనము, త్రోవ పక్కన నుండి వారు వినువారు గాని, వింటారు, ఎంత మంచిగా వింటారో, అన్ని వింటారు, గాని అపవాదికి చోటిస్తారు. ఆ వాక్యాన్ని త్రొక్కబడడానికి అవకాశం ఇస్తారు. ఆ వాక్యము హృదయంలో నుండి దొంగిలించబడడానికి అవకాశం ఇస్తారు. ఇలాగా మన జీవితం ఉందా? అపవాది ఏం చేస్తాడంట, వీరు నమ్ముతారేమో, ఈ వాక్యము వారి హృదయంలో దాచుకుంటే అది నమ్మకం కలుగజేస్తది, అది ఇట్ విల్ లీడ్ టు సాల్వేషన్, ఇట్ విల్ లీడ్ టు దేర్ బెనిఫిట్ అని వాడు దొంగతనం చేస్తాడు. అది అవకాశం మనం ఇస్తున్నాం. అలాంటి హృదయపు స్థితిలో బ్రతుకుతున్న వారికి, వారు వాక్యం వింటారు గాని వారి హృదయంలో నమ్మకము కలగదు. వారు ఆ యొక్క రక్షణ మార్గంలో ఉండరు. ఎందుకు? వారు అవకాశం ఇస్తున్నారు. ఎవరికి? అపవాదికి దొంగిలించడానికి. ఆ మాటలు దొంగతనం వింటానే ఉంటారు. ఇట్ విల్ ఆల్ బౌన్స్ బ్యాక్. హూ ఇస్ వర్కింగ్ ఆన్ దట్ హార్ట్? ఎవరు పని చేస్తున్నారు ఆ హృదయం పైన? అపవాది పనిచేస్తున్నారు. ఎవరికి ఫలం వస్తున్నది? అపవాదికి ఫలం వస్తున్నది. వాడనుకున్న ఎజెండా అది ఫుల్ఫిల్ అవుతుంది. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? మన హృదయము దేవుని వాక్యానికి స్పందన చేస్తున్నప్పుడు, when we respond to God, church, when God speaks, he expects a response. And is this the way your heart is responding? Let us ponder upon that. How am I responding when God is speaking? When the word of God is given to me, నా రెస్పాన్స్ ఇలాగున్నదా? వింటున్నాను కానీ అపవాది పనులు చేయడానికి, అపవాది నా హృదయంలో నుండి దొంగతనం చేయడానికి అవకాశం ఇస్తున్నట్లయితే, నేను నా హృదయపు స్థితి ఆ యొక్క ట్రాంపుల్ చేయబడుతున్న వాక్ గ్రౌండ్ మీద, లేకపోతే ఆ ట్రాంపుల్ చేయబడుతున్న ఆ సైడ్ వాక్ మీద అలాగ పోల్చబడి ఉన్నది. ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. It was intended for a fruit. It was intended so that you and I will be fruitful. But somebody stole it. And we allowed that to happen. రెండవ స్థితి, 6వ వచనంలో, మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చేమ లేనందున ఎండిపోయాను. ఇవేంటి? రాతి నేలన పడ్డాయి కానీ కొంచెం మొలకలు వచ్చినాయి, కానీ దే డిడ్ నాట్ హ్యావ్ ద మాయిశ్చర్ టు గ్రో ఈవెన్ మోర్. ఇలాంటి వారు ఎవరు? 13వ వచనంలో రాయబడి ఉన్నది, the ones on the rock are those who when they hear they receive the word with joy. ఇలాంటి వారు వింటారు, దేవుని వాక్యము సంతోషంగా అంగీకరిస్తారు కూడా. And these have no root. They believe for a while, and in the time of temptation they fall away. రాతి నేల నుండి వారు ఎవరనగా, వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమే నమ్ముతారంట. కొంచెం కాలం నమ్మి శోధనములు వచ్చి శోధన కాలమున తొలగిపోదు. They fall away when they are tempted. వీరి హృదయ స్థితి ఎలా ఉంది? వింటారు, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఇది నాకు వర్తిస్తున్నది, ఇది ఎంతో సంతోషంగా వారు అంగీకరిస్తారు కూడా. వారి లెవెల్ ఆఫ్
వారి హృదయపు స్థితి ఎలా ఉంది? ఆ వాక్యము వేరులు బలపరచబడవు. ఆ యొక్క మొక్క యొక్క వేరు ఆ వాక్యంలో రూట్ అయి ఉండదు. వారి జీవితంలో ఫలం ఎలా ఉంటది? శోధన రాగానే పడిపోతారు. ఆ శోధన కాలంలో నిలవబడడానికి దేవుని యొక్క వాక్యం పనిచేయాల. ఎప్పుడైతే నన్ను అపవాది పడగొట్టడానికి వస్తాడో ఆ టైంలో ఆ వాక్యం పనిచేయాల మన జీవితంలో. ఒకవేళ అలా లేనట్లయితే మనం ఇలాంటి హృదయపు స్థితి గల వారమై ఉన్నాము. If we are not able to stand on God's word on the day we are tempted, if we are not strong when we are tempted, if God's word is not strengthening us on the day of temptation, then ఈ యొక్క రాతి నేలలాగా మనము ఉన్నాము. వింటా ఉంటాము, వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అని ఎంతో సంతోషంగా కొంతకాలం పెట్టుకుంటాం మన హృదయంలో. చిన్ని వేర్లు వస్తాయి. ఆ యొక్క టెంప్టేషన్ రాగానే ఆ వేర్లు లో నుండి పీకివేయబడడానికి అవకాశం ఉన్నది. పడిపోతున్నాం. There is no strength, there is no root that is stronger on God's word. ఎందుకు? ఆ హృదయపు స్థితి రాతి నేలలాగా ఉంది. ఆ రాతి నేలలో ఆ వేరు ఇంతవరకే అవకాశం ఉంది పెరగడానికి. బలంగా నాటుకుని ఆ వాక్యము పరిపక్వత మన హృదయంలో పరిపక్వత పొందడానికి అవకాశం లేదు. హృదయం అలాగ అయిపోయింది. చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు పడిపోతున్నాం, నించోలేకపోతున్నాం. ఎందుకు? How is your heart, my heart? How strong is God's word rooted in our heart? దేవుడు మాట్లాడినప్పుడు, ఒక మాట ఆయన పలికినప్పుడు ఆ మాట ఎంత లోతుగా మన హృదయంలోనికి, ఎంత లోతుగా అది ఆ మాట మన హృదయాన్ని పట్టుకోనున్నది, ఆ భూమిని పట్టుకున్నది. దానిపైన నువ్వు నించుంటావా లేదా అన్నది ఆధారపడి ఉన్నది. ఆ రూట్ ఎంత కిందకి వెళ్ళి ఎంత బలంగా ఉంటుందో దానిపైన ఆధారపడి ఉన్నది. ఏం లాభము? ఒక రాతి నెలలాగా మన హృదయం పెట్టుకున్నట్లయితే ఏం లాభము? విత్తువానికి లాభమా? కొంతకాలము సంతోషంగా విని ఆ మాటలు విని సంతోషపడిన వానికి ఆ మొక్కకు లాభమా? ఎవరికి లాభం వచ్చినది? ఈ పరిస్థితిలో కూడా అపవాది గెలిచినాడు. ఎందుకో తెలుసా? కొంతకాలమే నమ్మి కొంతకాలమే కొన్ని మొలకలు, కొంత రూట్స్ తీసుకొని కొంత గ్రోత్ చూపించి పరిస్థితి వచ్చినప్పుడు పడిపోయినారు. చూసారా? అపవాదిని గెలిపించినాం. మూడవ స్థితి, మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడినాం. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నలిచివేశాను. Some fell in the midst of thorns. గమనించాలా? మన హృదయము దేనికి స్థానం ఇస్తున్నది? ఈ ముళ్ళ పొదలు ఏంటి? దేనికి పోల్చినాడు? These are very important aspects that we have to analyze in our heart. దేనికి మనము స్థానం ఇస్తున్నాము మన హృదయంలో? ఈ దేవుని యొక్క వాక్యము లోతు వెళ్లకుండా ఆపివేస్తున్నది ఏంటి? చూడండి,
14వ వచనము, ముళ్ళ పొదలో పడిన విత్తనము విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలదియు జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఎవరు వీళ్ళు? వీరు వింటారు, కొంతకాలము గడిచిన కొలది వీరికి లోక సంబంధమైనవన్నీ మూలుస్తా ఉంటాయి. ఆ ముళ్ళన్నీ ఏంటి? జీవన సంబంధమైన విచారములు చేత ధనభోగముల చేత. They are choked with the cares of the world. They are choked with riches and pleasures of the world. వారి ఎండ్ స్టేట్ ఏంటి? There is no fruit of maturity. పరిపక్వత రాదు. కొంతకాలము బాగానే కనబడతారు, బయటికి చూడడానికి బాగానే కనబడతారు, ముళ్ళ పొదలో పెరుగుతా ఉంటారు. ఆ ముళ్ళ పొద మధ్యలో పెరుగుతా ఆ ముళ్ళ పొద ఏం చేస్తుంది? వీరి యొక్క గ్రోత్ ని అణిచివేస్తా ఉంది. పరిపక్వత రాకుండా ఫలించిన వారిగా ఉంటున్నామంటే ఇలాంటి స్థితి ఉన్నదా? Observe these patterns in our lives. We should take heed to this. చెవిగలవారు వినుగాక. వింటున్నానా నాకు ఇది అర్థం అవుతుందా? ఈ సంగతులు దేవుడు చాలా ఒత్తిడి చేసి, నీ హృదయపు స్థితి ఇలా ఉన్నదా? పరిపక్వత రాని స్థితి ఉన్నట్లయితే మనము ఈ లోకపరమైన వాటి చేత అణిచివేయబడుతున్నాము. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యము ఫలించట్లేదు మన హృదయంలో. జాగ్రత్త. దినానికి కొంత సమయము దేవుని యొక్క వాక్యం చదువుతున్నాము, లేకపోతే ఆదివారము లేకపోతే మనం కూడుకున్న ప్రతిసారి మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తున్నాము. అది కాదు మన యొక్క పరిపక్వతను నిర్ణయించేది. It is not the reading, it is not the hearing, it is the bearing of the fruit. ఫలము వచ్చినప్పుడు ఆ వాక్యం యొక్క అది ఎంత పని చేసినది అప్పుడు కనబడుతుంది. 4వ స్థితి 15వ వచనము, మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. ఎనిమిదవ వచనంలో ఏమనుంది? మరికొన్ని మంచి నేలన పడిను, అవి మొలచి ఎన్నంతలు? 100 ఫలించేను. మంచి నేలన పడి 100 ఫలము ఇచ్చే జీవితము నేను కలిగి ఉన్నామా? 100 ఫలము, an increase of 100-fold. ఆ హృదయపు స్థితి ఎలా ఉంది? యోగ్యమైన మంచి మనసుతో
వాక్యంను విని దానిని అవలంబించువారు. వాక్యం విని ఆ రాతి నేలలాగా, లేకపోతే ఆ రోడ్ సైడ్ వే లాగా, లేకపోతే ఆ ముళ్ళ పొదలో చిక్కుకున్నవారు అలాంటి స్థితి కాదు. మంచి నేలను, దున్నబడిన హృదయము. ఆహ్, 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 ఆ గింజ వేసినప్పుడు అది ఆ రైట్ ఎన్వైర్న్‌మెంట్ ఆ గింజకిచ్చి లోతైన రూట్స్‌తో, బలమైన ఎదుగుదలతో, పరిపక్వతతో ఫలించు స్థితికి వెళ్ళే ఆ యొక్క హృదయపు స్థితి. అలాంటి వారి జీవితంలో ఏం కనబడుతది? వాక్యమును విని ఫలించువారు, అవలంబించువారు. ఎలాంటి ఎలాంటి అప్లికేషన్ వారు పెడతారు తెలుసా ఈ వాక్యాన్ని? దేనితో వారు ఈ ఈ అప్లికేషన్ చేయగలుగుతున్నారు తెలుసా? ఓపికతో ఫలించువారు. ఓపిక. ఈ మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్న బిగ్గరగా అన్న మాట, ఇక్కడ ఓపికతో, ఈ 2 మాటలు ఈ ఈ దినము ఏదైనా బలంగా నేను ఒత్తిడి చేసి చెప్తున్నానంటే ఈ 2 మాటలు. ఆయన బిగ్గరగా ఈ మాటలు చెప్తున్నాడు. ఇలాంటి ఫలము కావాలి. మనలో ఓపిక ఉండాలి. మనలో మంచి హృదయము ఉండాలి. మనలో వాక్యము ఫలించే పరిస్థితి ఉండాలి. వి నీడ్ పేషెన్స్ అండ్ దిస్ రిక్వైర్స్ పేషెన్స్. ఆ ఫలము పరిపక్వత, ఆ ఫలము పూర్తిగా నూరంతులు రావాలంటే ఓపిక కావాలి. దేవుని యొక్క వాక్యము నీలో నాలో పని చేస్తుందా? దేవుని యొక్క వాక్యము ఫలం తెస్తుందా? దేవుని యొక్క వాక్యము ఆయనను ఘనపరిచే రీతిగా మన జీవితంలో పని చేస్తుందా లేదా? ఈ స్కేల్‌ని బట్టి మనము చూసుకోవాలా? నోబుల్, గుడ్ హార్ట్. They keep that word and bear 100-fold fruit. English lo చదువుతాను. But the ones that fell on good ground are those who, having heard the word with a noble and a good heart, keep it and bear fruit with patience. ఓపికతో ఫలిస్తారంట వారు. ఆ వాక్యము నా జీవితంలో పని చేయాలా? ఇతరులను ప్రేమించు. వారు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించు. వారు నిన్ను దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. అది ఎలాంటి పరిస్థితుల్లో పనిచేయాలా ఆ మాట? ఇతరులు నా మొహాన దూషణ వేస్తున్నప్పుడు, నన్ను భయంకరంగా హేట్ చేస్తున్నప్పుడు, ఆ టైంలో నేను ప్రేమ చూపించాలి. అప్పుడే కదా నేను ఆ మాట నేను పరిపక్వతతో నేను ఫలం చూపిస్తున్న స్థితి. ఆ మాట విని నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. ఆ మాట విని నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఆ మాట విని ఇలాంటి వారికి తగ్గినట్టుగా నేను జవాబునిస్తాను. అప్పుడా మనము ఆ దేవుని యొక్క మాటకు విలువిచ్చి దాన్ని ఫలభరితంగా బ్రతుకుతున్నట్లు? ఎలా ఉంది? హౌ ఆర్ వి రెస్పాండింగ్ టు గాడ్స్ వర్డ్? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మై హార్ట్? ఓపికతో మన హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని మాట నేను ఇది విన్నాను, ఇది దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ మాట నా జీవితంలో ఫలం ఇవ్వాలి. ఇంకొక సంగతి ఆలోచన చేయండి. ఫలము ఒక ఫలం వస్తున్నదంటే అది దానిలో ఏముంటది? ఏ క్యారెక్టర్ ఉంటది? ఏ గింజ అయితే నాటబడిందో దాని క్యారెక్టరే ఉంటదా? దానికి భిన్నంగా లేకపోతే ఇంకొక బీజము యొక్క క్యారెక్టర్ ఉంటదా? మన జీవితంలో దేవుడు ఆశించిన ఫలం లేదు. దేవుడు ఆశించిన మెచ్యూరిటీ లేదు. దేవుడు ఆశించిన స్థితి లేదు అంటే ఆ ఆ వాక్యము, ఏ వాక్యమైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అది పరిపక్వతలోనికి మనము అలౌ చేయలేదు.
మన హృదయపు స్థితి ఎలా ఉన్నదంటే, we have not allowed God's word to work in our lives. We have never allowed God's word to take root in our lives. We have never allowed God's word to grow and be fruitful in our lives. అపవాదికి విజయాలను ఇస్తున్నాము. We are allowing the enemy to win in our battleground. In our heart, we are giving control to the enemy to trample our heart. లోపం ఎక్కడున్నది? ఆ వాక్యంలో లోపమా? మన హృదయ స్థితిలో లోపమా? నూరంతల ఫలము. మై గాడ్, వాట్ ఈస్ 100-fold ఇంక్రీజ్? ఒక్క గింజ 1000 ఫలాలు, 100 ఫలాలు. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావము నాలో ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రూపము నాలో చెక్కబడాలి. ఆయన స్వరూప్యంలో నేను మలచబడాలి అంటే అది ఎలా కుదురుతుంది? ప్రతి దినము మనం ఏదో చదువుతున్నాము. But are we just listening? Are we just reading and just letting that go away? We're not giving control to God to work in our lives. ఆ వాక్యము ఫలించే స్థితి మనము ఆ మంచి, ఆ నోబల్ హార్ట్, ఆ యొక్క మంచి నేలలాగా మనము మన హృదయంను పెట్టుకోకపోయినట్లయితే ఎలాగ ఫలిస్తుంది? How can you stand when there is temptation if your heart is like a rock? How can you grow? How can you grow if you are being choked by thorns? ఈ లోకపు ఆశలు, లోకపు పరిస్థితులు, లోకపు నీడ్స్ ఇవన్నీ కూడా చోక్ చేసినట్లయితే దేవుని కోసం ఎలా ఎదుగుతాము? ఆయన ఏడుస్తా, ఆయన బిగ్గరగా అరిసి చెప్పినా మనం స్పందించలేని స్థితిలో ఉన్నట్లయితే what can shake you, my church? What will shake you? When God is crying out, when Jesus is crying out బిగ్గరగా, ఆయన he cried these words. ఎవరు చెవుగలవారు వినుగాక, ఎవరు he that has ears let him hear. ఏ రకంగా చెప్తే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క మాటల యొక్క విలువ, దేవుని యొక్క మాటల యొక్క అవసరత ఎవరికున్నది? Who needs those words? ఎవరికి అవసరము ఆ వాక్యము? మనకు అవసరము. మనము మార్చబడాలా, మనము చేంజ్ చేయబడాలా, మనం ఆయన రూపంలో ఇది చేయబడాలి. మనకు రక్షణ అవసరము, మనకు ఆ నమ్మకం ఉండాలా, మనకు that word is for us. And if we are not allowing God's word to lead us to belief, to lead us to salvation, to lead us to grow, to lead us to be fruitful, then what are we doing? We are allowing the enemy to win in our battleground. దొంగలించడానికి, తొక్కివేయబడడానికి. నిజంగా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు తొక్కివేయబడడానికి అది ఎంత, when I pondered upon that word, తొక్కివేయబడుతున్న దేవుని మాటలు తొక్కివేయబడడం ఏంటి? ఎంత అవమానం అది! ఆయన మాట్లాడినప్పుడు we should respond. We should not allow that it will be trampled.
How are we responding, church? Let's look into the state of our hearts. So many of us are falling down, not honoring God when he speaks. When he says something, we are either allowing the enemy to win, or we are dishonoring God through our life. God is honored when that word brings fruit in our lives. When that word brings 100-fold increase, 100-fold fruit in our lives. That is when God is honored. ఎంతసేపు వేరే వాళ్ళ ఇదిలో వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళు ఆ తప్పు చేశారు. We are so bothered about others and you know what others lack. Oh my God, the situation of my heart when God is speaking, look at how my heart is. ఈ 4 విషయాలు మన పరిశీలన చేసుకుందాం. Whatever you choose to respond with, ఏ రకంగా నువ్వు దేవుని యొక్క మాటకు రెస్పాన్స్ ఇవ్వదలుచుకున్నా కూడా అది నీ హృదయము, నువ్వు దేవునికి జవాబుదారివి. దేవుడు మాట్లాడతాడు, నీ జీవితంలో ఫలించాలని ఆయన ఆశపడతాడు. వాళ్ళ ఫలం రానట్లయితే ఆ హృదయపు స్థితి వలననే ఫలము లేదు. ఆ హృదయపు స్థితి ఏదో ఈ 4 విషయాలలో ఏదో ఒక స్థితి ఉండుంటది. Either the enemy is stealing, or either our heart is like the rock, or either the heart is in a place where there are thorns, or either it is a good ground. Let us introspect our lives. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాము. What is the state that we are in? What is the how are we responding to God's word? How are we honoring God through our lives? Are we fruitful? Are we getting are we maturing in our life? పరిపక్వత మన హృదయం మన జీవితంలో వస్తుందా? దేవుని యొక్క వాక్యము నిజంగా ఈ వాక్యము నా జీవితంలో ఈ పరిస్థితిలో నేను అవలంబించుకున్నాను అని నువ్వు నేను చెప్పగలమా? ఐఎమ్ లివింగ్ బై గాడ్స్ వర్డ్. మోషే అంటాడు, అయ్యా నీ మార్గము నాకు బయలుపరచు. షో మీ యువర్ వేస్, టీచ్ మీ యువర్ వేస్. దావీదు అంటాడు, అయ్యో నా కళ్ళను నీ మార్గంలో నడవడానికి నా కళ్ళు విప్పు. And when God speaks, we are like the rock. We are like that wayside road, or we are like that thorny places. అలాంటి దేవుని యొక్క బిడ్డలు ఎంతో ఇదిగా నా హృదయం పైన పంచే నాకు నువ్వు నేర్పించు, ఎలాగ నడవాలో నేర్పించు. ఆయన చెప్తుండగా మనం స్పందించలేని స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. సంగమా, when God is speaking, respond. Apply God's word. There is no greater worship than to give him honor through our life. ఒక పాట పాడడం వల్ల కాదు ఆయన ఘనతను వచ్చేది.
మన జీవితంలో ఆయన మాటలు అప్పుడే కదా మనం ఆయనను గౌరవిస్తున్నామని, ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామని, ఆయన మాటకు స్థానం ఇస్తున్నామని, అలాగ కదా ఘనపరచాలా, అలాగ కదా ఆరాధన చేయాలా. మన జీవితంలో వచ్చే ఫలం ద్వారా కదా ఆయన ఘనపరచబడాలా, ఆరాధించబడాలా. Let us examine our lives, church. It is high time, and for days together this has been ringing in my ears. He cried, he shouted. ఆయన ఒత్తిడి చేసి ఈ మాటలని నువ్వు వింటున్నావా నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన బిగ్గరగా అరిచి ఒత్తిడి చేసి ఈ మాటలు అంటున్నాడు. He cried, he stressed these words. You and I, if we are responding to God's word, know that this is important in God's sight. The condition of your heart, my heart, is important for God. If his word has to work, your heart and my heart should be like that good ground. ఆయనను ఆరాధన చేయడానికి, ఆయనకు మన జీవితం ద్వారా ఘనతను తేవడానికి, మన జీవితము ఫలభరితంగా ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వను గాక, ఆయనకు మనకు సహాయం చేయను గాక, ఆయన మన అందరినీ ఆయన స్వరూప్యంలో ఆయన మలుచుకొను గాక. ప్రార్థన చేసుకుందామా సంగమా? 2 నిమిషాలు కళ్ళు మూసుకొని లెట్ us ask God, Lord, show me the state that I am in, and I want to become like that good heart. I want to become that good ground. I want my heart to be that good ground. Whenever you speak, Lord, whatever you say, it should bear fruit in my life. It should make me mature. It should lead me to understand you. It should lead me to become stronger. బలమైన వృక్షం వలె, ఫలించు వృక్షం వలె నేను తయారు కావాలా. అలాగ నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభా. నీ మాటలు, ఆ గింజ, ఆ విత్తనము నా జీవితంలో ఫలించాలా. త్రొక్కివేయబడకూడదు ప్రభా, దొంగిలించబడకూడదు ప్రభా, వేరు లేని స్థితి ఉండకూడదు ప్రభా. ఆ యొక్క ముళ్ళ పొదాల్లో అణిచివేసే స్థితి ఉండొద్దు ప్రభా. నీ కొరకు నేను ఎదగాల, నీ కొరకు ఫలించాలా, నీవు ఆశించిన ఫలము నా జీవితంలో ఉండాలా. అలాగ నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభా. Let us cry out, church. It is a point of utter submission. ఈ దినము నేను ఆయన ఏడుస్తూ అడుగుతుండగా, ఆయన బిగ్గరగా అరిచి అడుగుతుండగా, ఆయన మాటలు మన జీవితంలో పనిచేయడానికి, ఆయన మాటలు మన జీవితంలో ఆ మంచి నేలలా పడిన విత్తనంల వలె ఫలించడానికి మనం సమర్పణ చేసుకునే స్థితిలో ఉన్నామా? ఓపిక ఎప్పుడు కావాలి? ఓపిక ఆ యొక్క టెన్స్ సిచ్యువేషన్ లో, ఆ యొక్క ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్ లో అప్పుడు కావాలా? అలాంటి పరిస్థితులు వస్తాయి, అలాంటి పరిస్థితులు మనం టెస్ట్ చేయబడతాము, అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాము. ఆ సమయంలో ఓపికతో ఫలించే వారంగా ఉండాలా, ఓపికతో ఆయన కొరకు నిలిచే వారంగా ఉండాలా, ఓపికతో దేవుని కోసము ఆ యొక్క ఫలించు 100 రెట్లు ఆ యొక్క ఫలమిచ్చు వృక్షం వలె ఉండాలా. లార్డ్, బిల్డ్ పేషెన్స్ ఇన్ us. Change the condition of my heart, Lord. Lead me to maturity. నీలో పరిపక్వత నాకు దయచే ప్రభా అని దేవుని సన్నిధిలో అడుగుదాము. సంగమా, ఏడుస్తూ అడుగుదాము. దేవుని కోసం ఫలించు వారంగా ఉండాలా, ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలా. ఆయన మాటలు మన జీవితంలో ఫలము లేనట్లయితే, ఆయన మాటలు మన జీవితంలో ఆయనకు ఇష్టమైన రీతిలో మనము లేనట్లయితే దేనికి లాభము? లేని ప్రతి ఒక్క తీగ తెరికివేయబడుతుంది, అగ్నిలో కాలవేయబడడానికి విసురుగొట్టబడుతుంది.
ఆయన ఉద్దేశ ప్రకారంగా మనం బ్రతకనట్లయితే ఏం లాభము? Let us surrender, church. Let us ask God. Let us cry out before God and say, Lord, deal with the condition of my heart. Change my heart, cleanse my heart, prepare my heart. దున్ను ప్రభా నా హృదయాన్ని, సిద్ధపరచు మంచి నేలవలే, ఆ యొక్క నోబుల్ హార్ట్ లాగా, ఆ యొక్క మంచి హృదయం వలె ప్రభా ఓపికతో ఫలము భరించే ఆ యొక్క స్థితిని మాకు దయచే ప్రభా. ఈ సంఘానికి దయచే. ఇక్కడ సిద్ధపడుతున్న, ఇక్కడ తయారు చేయబడుతున్న, ఇక్కడ కోచ్ చేయబడుతున్న, ఇక్కడ బిల్డ్ చేయబడుతున్న ప్రతి బిడ్డకు దయచే. Father, thank you, Lord, for speaking to me, for speaking to us. Holy Spirit, I thank you for moving today, Father God, as we surrender. Lord, deal with the condition of our heart. We want to be fruitful. We want to mature. We want to stay stronger. We want to stand. We want to be patient. We want you to be honored through our lives, Lord. When you speak, Lord, help us to respond with a good heart. Help us to respond with a heart where we will yield fruit, Father, for your glory. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో కదలండి, మా హృదయాలను మీరు కదల్చండి. నీకే ఘనతను మహిమను ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.